హాయ్ అండి. నేను మెంతావకాయ పట్టాను. అది ఎలా పట్టానో చూపిస్తా అండి. ఇదైతే టేస్ట్ బావుంటుంది. మళ్ళా బీపీ, షుగర్ ఉన్నవాళ్ళకి కూడా మంచిదండి ఇది వేసుకుంటే ఈ ఆవకాయ. ఆవపిండి వేడి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే బావుంటదండి. టేస్ట్ బావుంటుంది. మనకు చలవ చేస్తుందన్నమాట. ఇది ఎలా పట్టానో చూపిస్తా అండి. నేనైతే ఒక 5 కాయలతో పట్టాను. ఇంత పచ్చడి అయిందండి. మామిడికాయ పచ్చడి ఏది పట్టినా అండి పుల్లటి మామిడికాయలు గట్టిగా ఉన్నాయి తీసుకోవాలి. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలకి కొంచెం ఆయిల్ రాసండి ఎండకు పెట్టేసుకోవాలి. ఎండకు పెట్టేసుకుంటే అండి మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ రాస్తే సరిపోతుందండి. అలాగే ఆవాలు కూడా ఫస్ట్ ఎండకు పెట్టుకోవాలి. ఉప్పు కూడా అండి, కళ్ళుప్పు కూడా ఎండకు పెట్టేసుకున్నాను పచ్చడి పట్టే ముందు. ఎండకు పెట్టుకుంటే అండి అది మిక్సీ పట్టేసుకుంటే ఈ మంచిగా మిక్సీ అయిపోతుంది. అలాగే మెంతులు కూడా ఎండగబెట్టేసుకున్నాను అండి. మెంతులు ఎండగబెట్టి కొంచెం దోరగా వేయించేసి పొడి చేసేసుకున్నాను. మామిడికాయలు ఇలాగా ఫస్ట్ నీళ్ళలో వేసేసుకోవాలండి. నీటిలో వేసుకుంటే కొంచెము మంచిగా అవుతుంది. కొంచెం దుమ్మదంతా పోతుంది. కడిగేసుకుని బట్ట పెట్టి తుడిసి గట్టిగా ఉన్నాయండి మామిడికాయలు. తడి లేకుండా క్లాత్తో మంచిగా నీట్గా తుడిచేసుకోవాలి. నేనైతే ఇవి ఒక 5 కాయలతోనే పట్టానండి. 2, 3 రకాలు పట్టాను. ఈ మెంతావకాయ అయితే ఒక 5 కాయలతోనే పట్టాను. ఇవి ముచ్చుకుల దగ్గర తీసేసుకుంటే అండి కొంచెం ఇలా నొస కింద వస్తుంది, తుడిచేసుకోవాలి. అన్ని కాయలు నీట్గా తుడిసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అండి ఈ బద్దలకి ఒక లేయర్ కింద ఉంటుంది, పొట్టులాడితే అది తీసేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఇది ఇలా తీసేసుకుంటే పైన కింద లేయర్ వస్తుంది, అది తీసేసుకోవాలి. అది ఉంటే అండి పచ్చడి నల్లగా అయిపోతుంది. అందుకని అది తీసుకుని మంచిగా తుడిసేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే ఇవన్నీ కాయలు కట్ చేసాం కానండి కొన్ని కొన్ని ఒక్కొక్కటి పెట్టామన్నమాట. అంటే మెంత ఆవకాయ, అల్లం వెల్లుల్లి ఆవకాయ అలా పట్టామన్నమాట. మామూలు మన ఆవకాయ ఒకటి, ఆవపిండి వేసి పడతాం చూడండి, ఆ ఆవకాయ అన్నీ ఒకరోజే పట్టుకున్నాము. ఇలా ఇలా తీసి పెట్టుకునండి మంచిగా కట్ చేసుకోవాలి ముక్కలు మనకు కావాల్సిన సైజులో. ఫస్ట్ తడి లేకుండా ఒక పళ్ళెం కానీ బేసిన్ కానీ తీసుకోవాలండి. ఒక కప్పు, ఒక చిన్న బౌల్ కారం వేసుకున్నాను. హాఫ్ బౌల్ ఏమో మెంతిపిండి అండి, దోరగా వేయించిన మెంతులు మిక్సీ పట్టుకుని వేసుకున్నాను, మెత్తగా పిండి కింద చేసుకుని. అలాగే ఉప్పు కూడానండి కొంచెం వెల్తిగా గిన్నెడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి అండి 3 కప్పుల ఆయిల్ పడుతుంది. 3 కప్పుల ఆయిల్ వేసుకోవాలండి. ఎప్పుడైనా పచ్చడిలో ఆయిల్ బాగుంటేనే పచ్చడి బాగుంటుందన్నమాట. ఒక్కొక్క పచ్చడికి ఊరుతుంది చూడండి, వాటికి ఆయిల్ ఇంక ఎక్కువ పట్టేస్తుంది. అటువంటిప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ పట్టినా వేసుకోవాలి మనం తర్వాత చూసుకుని. ఉప్పు కలిపినప్పుడు అండి అక్కడక్కడ ఉంటుంది, ఆ ఉండలంతా మంచిగా నీట్గా చేతితో కలిపేసి తర్వాత ఆయిల్ వేసుకుని ఇలా కలిపేసుకునండి ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు కొలుసుకుని వేసుకోవాలండి. గట్టిగా ఉన్నాయి ముక్కలు. ఇవి ఫ్యాన్ గాలి పెట్టానండి. ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక గంట సేపు అలా ఫ్యాన్ గాలికి పెట్టాను. కొంచెం ఆరినట్టు అయినాయి అన్నమాట. కొలుసుకుని వేసుకోవాలి ముక్కలు. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ఫ్రిడ్జ్లో పట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అండి ఒక వారం రోజులు బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అప్పుడు పట్టినట్టు ఉంటుంది అన్నమాట సంవత్సరం అంతా. ఈ పచ్చడి ఏ పచ్చడి అయినా అలాగే ఉంటుందండి. బయట పెట్టేసుకుంటే కొంచెం కలర్ మారిపోతుంది అన్నమాట. కలర్ మారిపోయింది అనుకోండి మనకి వేసుకుంటే అంత ఇష్టంగా అనిపించదు. ఒక 10 రోజులు అలా బయట పెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకుని అలా వేసుకుంటున్నాం చాలా నుంచి మేము కూడా అలాగే. ముక్కలుగా బాగా ఇది పట్టించేసండి. కారము అది ఈ ఉప్పు అన్నీ కలిసింది మంచిగా పట్టించేయాలి. దీనిలో ఇంకా ఆవపిండి వేయాల్సిన అవసరం లేదండి. మనం దేనిలో అయితే పచ్చడి పట్టుకుంటామో ఆ డబ్బాలో కూడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా.
వెల్లుల్లిపాయలు వేసానండి నేను కొన్ని. 2 పాయలైతే దంచి వేసి అదే మిక్సీ పట్టి వేసాను. మిగతాయి ఎల్లిపాయలు ఒలిసి వేసాను. ఒక హాఫ్ కప్ అలా వెల్లుల్లిపాయలు ఒలిసేసుకుంటే సరిపోతుందండి. మనం పచ్చడి పట్టే డబ్బాకి ఆయిల్ వేసుకోవాలి అడుగున కొంచెం. ఏ డబ్బాలో అయితే పడతామో ఆ డబ్బా కూడా నీట్‌గా కడిగండి ఎండకి ఆరబెట్టేసుకోవాలి. ఎక్కడ ఏమి తడి ఉండకూడదు. అప్పుడు పచ్చడి పాడవదండి. ముక్క మెత్తబడదు. ఉప్పు కొంచెం వెల్తిగా వేసుకున్నాం కదండీ! తర్వాత చూసుకొని పడితే వేసుకోవచ్చు. ఒకేసారి వేసేసామనుకోండి అది ఉప్పు అనేది ముక్కకు పట్టేసి ఉప్పగా అయిపోతుందన్నమాట. అందుకని ఎప్పుడైనా కారంతో సమానంగా ఉప్పు వేసుకోకూడదు. కొద్దిగా వెల్తిగా వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకోవాలండి పైన. మూడో రోజున తీసుకునండి ఇలా పట్టేసి మూత పెట్టేసుకుని, మూడో రోజున చూసుకుని ఉప్పు అది సరిపోయిందో లేదో మళ్ళా కలుపుకోవాలన్నమాట. మూడో రోజునండి మళ్ళీ వేరే బేసిన్‌లోకి తీసుకొని అది కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. చలవ చేస్తుందండి. బీపీ ఉన్న వాళ్ళకి ఆవు పిండి అది వేసుకున్న పచ్చళ్ళు వేసుకుంటే బీపీ ఎక్కువ అవుతుందంటారు. షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ పచ్చడి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మెంతావకాయ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. మీకు నచ్చితే కొలతండి 3 కప్పులు కంపల్సరీ నేను మామిడికాయ ముక్కలు కొలిసాను చూడండి. ఆ కప్పుతో 3 కప్పులు పడుతుంది. ఇంకా కావాలంటే తర్వాత ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా. నూనె నేను పల్లి నూనె వేసానండి. గానుగ నూనె. నూనె కూడా ఇంపార్టెంట్ అండి. పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వేసుకోవాలి. ఫ్రెష్‌ది గానుగ నూనె లాడితే వేసుకోవాలండి. పచ్చళ్ళు అప్పుడు టేస్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం నెయ్యి వేసుకు తిన్నట్టు ఉంటాయండి అలా చేసుకుంటే పచ్చడి. ఆ నూనెతోనే టేస్ట్ మనకి మారిపోతుందన్నమాట. అంత బావుంటాయి. మంచి నూనె వేసుకుంటే మనం పల్లి నూనె గాని, నువ్వుల నూనె గాని, గానుగది వేసుకుంటే హ్మ్, పచ్చళ్ళైతే చాలా బావుంటాయి. చూసుకునండి మళ్ళీ తెల్లవారిన తర్వాత చూసుకొని నూనె గనక పైకి తేలకపోతే మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుంటాను నేను. ఒక అంగుళం నూనంతా పైకి ఉండాలి. అప్పుడు పచ్చడి పాడవదండి. ఇప్పుడైతే అందరం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాం కొద్దిగా ఉంచుకొని. ఎందుకంటే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.